ఉప్పల్ నియోజకవర్గంలో కారుకు ఓవర్లోడ్ సమస్యగా మారిందా? ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ ఏ మేరకు అనుకూలంగా మార్చుకుంటోంది? బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీ శ్రేణుల్లో ఎందుకు నైరాశ్యం నెలకొంది? బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువగా ఉన్న ఉప్పల్ నియోజకవర్గంలో ఈసారి గెలిచి నిలిచేదెవరు? అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో సమగ్ర విశ్లేషణ చూద్దాం. 2009లో ఏర్పడిన ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి 2029లో బండారి రాజిరెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ తర్వాత 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభాకర్ బీజేపీ నుంచి గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత 2018లో వేతి సుభాష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితులు అయితే తాజాగా కనబడతా ఉన్నాయి. దాదాపు 4,54,690 ఓటర్లు ఉండేటువంటి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి మరి ఈసారి ప్రజలు ఇటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా అనేక సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికే త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. అయితే త్రిముఖ పోటీ ఉండేటువంటి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం అసంతృప్తి ఎక్కువ కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో 2018లో జరిగినటువంటి ఓపెన్ చేసినటువంటి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించి 2018 మే 5న ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రారంభించినటువంటి కారిడార్ కి సంబంధించి 5 ఏళ్లు పూర్తవుతున్నా కానీ నిర్మాణ పనులు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ దాదాపుగా కూడా 6 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ఈ స్కైవాక్ కి సంబంధించి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు మరి ఈసారి ఎవరికి మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా అసలు నియోజకవర్గ సర్కిల్ అంటే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. బేతి సుభాష్ రెడ్డి 2018లో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ముఖ్యంగా సొంత పార్టీ శ్రేణులే ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉప్పల్ గులాబీ కోటలో గ్రూపులు పెరిగాయి. అధికార పార్టీలో టికెట్ ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బండారి లక్ష్మారెడ్డి నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎలాగైనా సరే టికెట్ సాధించి గెలవాలని ప్రగతి భవన్ నుంచి చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వేగం పెంచారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నమస్తే ఉప్పల్ పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఇక బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొంతు రామ్మోహన్ కు ఇదే అడ్వాంటేజ్ గా మారింది. ఈ మధ్య బొంతు రామ్మోహన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి నేతలు, క్యాడర్ పెద్ద ఎత్తున తరలి రావడంతో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇతర కార్యక్రమాల పేరుతో బొంతు రామ్మోహన్ ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాను మేయర్గా ఉన్న కాలంలో ఉప్పల్ నియోజకవర్గంలో 1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి 2018లోనే ఆయన ఉప్పల్ సీటును ఆశించినప్పటికీ ఆ కల నెరవేరలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గులాబీ టికెట్ను సాధించాలనే ఆశతో బొంతు రామ్మోహన్ వేగం పెంచారు. అదే క్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్కు గ్యాప్ వచ్చింది. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కులం పేరుతో తనను అవమానిస్తున్నారని బొంతు శ్రీదేవి ఆరోపించారు. అంతేకాదు ఉప్పల్ ఎమ్మెల్యే వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వీరిద్దరి పంచాయతీ మంత్రి కేటీఆర్ వరకు వెళ్ళింది. ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత 2 వర్గాలు సైలెంట్ అయ్యాయి. బేతి సుభాష్ రెడ్డి ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా బీసీ కోటాలో తనకే ఛాన్స్ వస్తుందన్న ఆశతో బొంతు రామ్మోహన్ ఉన్నారు. అసలే ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉందంటే ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా సై అంటున్నారు. ఆయన కూడా పలు కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో గులాబీ పార్టీలో సీన్ 3 ముక్కలాటగా మారింది. అసలు బీఆర్ఎస్ టికెట్ ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం బాగుందా లేకుంటే లాస్ట్ టైం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? అంటే ప్రజెంట్ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఉంది, అంటే మూడోసారి కూడా అధికారంలోకి వస్తుంది. మూడోసారి కంపల్సరీ వస్తుంది. గవర్నమెంట్ అనేది చాలా బాగుంది. ఉన్న విషయం ఏం చెప్పానంటే ఒక ఆపరేషన్ ఒక్కొక్క లేడీస్ ను కేసీఆర్ కిట్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ లేడీస్ అందరూ అక్కడ పోతారు డెలివరీకి. బయటకు పోతే 40,000 50,000
40-50 వేలు ఒక ఆపరేషన్ అయితే. అలాంటిది కేసీఆర్ కిట్ పెట్టి ఆడోళ్ళ జీవితాలు మాత్రం మంచిగా. ఇప్పుడు పెన్షన్స్ కూడా ఇప్పుడు దివ్యాంగులకి 3,000 పెన్షన్ 4,000 నుంచి మొన్న నిన్న రైతు బంధు అనేది రైతు బంధు ఎవ్రీ ఇయర్ రైతు బంధు చేసింది. నిన్న మనకు జీవో విడుదల చేసింది ఏంటంటే రుణమాఫీ కూడా విడుదల చేసింది. ఎలా ఉంది అనుకున్నారు? బాగుంది. ఈ ఉప్పల్లో ఒకసారి మన 2009లో మనకు కాంగ్రెస్ నుంచి రాజారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత మనకు తర్వాత జరిగిన ఎలక్షన్ లో ఎల్వీఎస్ ప్రభాకర్ గెలుపొందారు. మూడోసారి వచ్చేసి బేవి సుభాష్ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు వరుసగా 4వ సారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే గురించి అవసరం లేదు. ఇక టీఆర్ఎస్ ఎక్కడ ఎవరికి ఇచ్చిన సీట్ ఇచ్చినా గానీ ఇక టీఆర్ఎస్ కాదు, ఎవరికి ఇచ్చినా కానీ టీఆర్ఎస్. ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరుసగా 2వ సారి గెలవడం జరిగింది టీఆర్ఎస్. ఇది 3వ సారి అవుతుంది. అంటే ఏమైనా వ్యతిరేకత ఉండదా ప్రభుత్వం మీద? ఎవరికి సీట్ వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే టీఆర్ఎస్ లో 3 పోటీ చేస్తున్నారు. 3 పోటీ పడుతుంది. బొంతు రామ్మోహన్ ఒకసారి నేరే పోటీ చేసింది. బేవి సుభాష్ రెడ్డి 2వ సారి పోటీ చేయాలనుకుంటున్నారు. 3వ బండారు లక్ష్మారెడ్డి అని 3 ఉన్నారు. ఈ 3 ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బండారు లక్ష్మారెడ్డి వేస్తే బాగుంటుంది. ఎన్ని గురించి మీకు ఆటల పరంగా మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి కావాలనుకుంటున్నారా? ఇక బీఆర్ఎస్ లో 3 ముక్కలాట ఉందంటే కాంగ్రెస్ లోనూ సీన్ అలాగే ఉంది. ఒకరేమో బస్తీ నిద్ర, మరొకరు పాదయాత్ర, ఇంకొకరు సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. ఒకప్పుడు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో 10 డివిజన్లుంటే అందులో 6 బీఆర్ఎస్ గెలుచుకోగా కాంగ్రెస్ కు 2 స్థానాలు వచ్చాయి. మరో 2 డివిజన్లలో బీజేపీ జెండా ఎగిరింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న 2 కార్పొరేట్ స్థానాలు ఇక్కడి నుంచే ఉండడం విశేషం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలవడంలో ఈ నియోజకవర్గమే కీలక పాత్ర పోషించిందని టాక్. ఎంపీగా రేవంత్ రెడ్డి ఉండడంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఈజీ అన్న భావనలో కాంగ్రెస్ నేతలున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ సీటు రేసులో పలు పేర్లు వినిపిస్తున్నాయి. నాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఈ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే బాగుంటది నా అంచనా ప్రకారం. వేరే ప్రభుత్వం వచ్చినా కూడా అన్ని ఇస్తాయి కదా, ఎందుకు ఇవ్వదు? అన్ని సేమ్ స్కీమ్ అన్ని కంటిన్యూ చేస్తుంది. కాకపోతే 2 సార్లు ఛాన్స్ ఇస్తాం. ఛాన్స్ ఇచ్చినాం, ఒకసారి కూడా ప్రభుత్వం మారితే బాగుంటది. మాకు గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేదంటే మాకు ఒక ఐడెంటిఫైడ్ కావాలి. ఇక్కడ మేము ఐడెంటిఫై లేదు. మా మేస్త్రులకి ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా అనేది ఒక స్థానం లేదు. మాకు ఒక అడ్డా అనేది ఒకటి లేదు. ఇక్కడ రోడ్ల మీద నిలబడితే మాకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. పోలీసులు అయినా ఇక్కడ వాళ్ళు అయినా అన్నిటికీ మాకు ఇబ్బంది పెడుతుంది. ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు. మాకు బిల్డింగ్ వర్కర్స్ కావాలని అడుగుతారు. కానీ ఎంత చేసినా కూడా మాకు వర్క్ అసలు లేనే లేదు. గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు కరోనా నుంచి ఇంతవరకు మాకు పని లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక రోజు చేస్తే 10 రోజులు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. ఈ వాతావరణం చూసి ఎట్లా అయిపోతున్నది, ఎక్కడా లేకుండా మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. అందుకు మాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఈ తెలంగాణ గవర్నమెంట్ అసలు పట్టించుకున్నది ఎక్కడో చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఏం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి మధ్యనే తీవ్రమైన పోటీ ఉందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సోమశేఖర్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా నుండి ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా, మల్కాజ్గిరి యూత్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందువల్ల మొదటి అవకాశం తనకే వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి బంకపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాధురి ట్రస్ట్ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు, పేదవారికి ఆర్థిక సహాయం, బస్తీ నిద్ర, బస్తీలలో పాదయాత్ర, ధర్నాలతో ప్రజలతో మమేకమవుతున్నారు. పరమేశ్వర్ రెడ్డి కూడా నిత్యం ప్రజలలో తిరుగుతూ బస్తీ పాదయాత్ర, సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఇక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ 2 సార్లు పవర్లో ఉండడంతో జనరల్ గానే పబ్లిక్ లో వ్యతిరేకత ఉంది. అలాగే ఉప్పల్ నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో దాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా టాక్. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలా అంటే 2 సార్లు అధికారంలోకి వచ్చింది, రుణమాఫీ చేస్తున్నది, పెన్షన్స్ ఇస్తున్నది, అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్తుంది. సగమే చేస్తుంది తప్ప ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరికి పంచలేదు. ఎవరు పంచకుండా మొత్తం ఎక్కడ ఉన్నాయి. ఎవరు కూడా సంతృప్తి లేదు. డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కూడా కొన్ని వాటర్ వస్తుంది,
కనీసం వస్తువులు పెట్టుకోవడానికి కూడా బీరో పెట్టుకోవడానికి కూడా కొద్దిగా ఇలాంటి సౌలభ్యం కూడా ఇవ్వాలి. వాటర్ కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. ఏం చేసిన ఏం లేదు, మనకు కలిసి సరైన బాగుపడదు అని అభివృద్ధి అన్ని చేస్తున్నామని చెప్తుంది కదా. ఏది లేదు. డబుల్ బెడ్రూమ్స్ కానీ మన రీసెంట్లీ దివ్యాంగులకు పెన్షన్ పెంచడం కానీ వికత పెన్షన్ పెంచడం కానీ ఇవన్నీ చేసింది కదా. ఎవరికి ఇచ్చలేదు, ఎవరికి ఇవ్వలేదు. అర్హులందరికీ ఇస్తున్నామని చెప్తున్నారు. పేరు వరకే కానీ ఇచ్చిన ఏం లేదు. డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్స్ ఎవరికి ఏం రాలేదు మరి. ఇక బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన తప్ప మరెవరూ పోటీ చేసే అవకాశమైతే లేదనే చెప్పాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ధీటుగా ఎందుకనో ఈ నియోజకవర్గంలో బీజేపీ యాక్టివ్గా లేదన్న వాదన వినిపిస్తుంది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అనుకున్న స్థాయిలో క్యాడర్లో జోష్ను నింపలేకపోతున్నారన్న టాక్ ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలో రెండవసారి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న వాదన ఉంది. ఇక రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మరీ దారుణంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. చిన్న వర్షం వచ్చినా కాలనీలు, రోడ్లు, చెరువులను తలపించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ విషయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని జనం నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే సుభాష్ రెడ్డికి ఇక్కడ పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదన్న వాదన వినిపిస్తుంది. సుభాష్ రెడ్డికి కాకుండా మరో నేతకు టికెట్ ఇస్తే తప్ప గులాబీ పార్టీ ఇక్కడి నుంచి గట్టి పోటీ ఇవ్వడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతుంది. మొత్తంగా ఉప్పల్లో గత 3 ఎన్నికలను పరిశీలిస్తే ప్రతిసారి ఎమ్మెల్యే మారుతూ వచ్చారు. ప్రతిసారి కొత్త నాయకుడిని ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంట్ పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల పరంగా చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండవచ్చు. ఎవరు గెలిచినా మెజార్టీ మాత్రం తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. దానికైతే ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పుకోవాలి. 2009లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అప్పటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి బండారి రాజిరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. అయితే ఎమ్మెల్యే రాజిరెడ్డిగా అయినప్పుడు నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అప్పుడు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార పార్టీగా అవతరించింది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసం ఏంటి అంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు తెచ్చుకుంటుంది, లేదా కేంద్ర పార్టీగా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి బలమైన విశ్వాసం ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది. అయితే ఇక ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి మనం క్షుణ్ణంగా చూస్తే స్థానిక సమస్యలకు పెద్దపీఠంగా అయినటువంటి ఉప్పల్ నియోజకవర్గంలో ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో కూడా పోటాపోటీలు ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీకి మాత్రం క్లియర్ కట్ గా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా నిలబడబోతా ఉన్నారు. ఇక ఈ 2 పార్టీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ 2 పార్టీలలో మాత్రం త్రిముఖ పోటీలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కూడా 3 అభ్యర్థులు కూడా మాకంటే మాకు టికెట్ల కోసం అని వేట పడతా ఉన్నారు. కంప్లీట్ గా మాత్రం ప్రజలు ఒక్కరికే పట్టం కట్టబోతా ఉన్నారు. సో ఈసారి అధికారంలోకి ఎవరిని తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనలో ప్రజలు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉండడం జరిగింది. ఎవరు అధికారంలోకి వస్తే ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఎవరు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నటువంటి ఆలోచన ఒక ప్రజలకు క్లియర్ టైటిల్ గా కూడా ప్రజల మధ్యలోకి చేరుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం గెలిచే నేత ఎవరు అనేది మాత్రం కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎవరు నిలబడ్డా ప్రజలు మాత్రం ఒక నాయకుడిని మాత్రం ఎంచుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా విశ్వసిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలి అంటే ఒక నాయకుడితోనే అవుతుంది అన్నటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చిన పరిస్థితులు అయితే కనబడుతుంది.